అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని కాపాడేందుకు అంతర్జాతీయ దౌత్యవేత్తలు రంగంలోకి దిగారు. యుద్ధ మేఘాల మధ్య ఒక కీలక బ్రేక్ త్రూ లభించింది. లెబనాన్లో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య సరికొత్త కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులకు నిరసనగా స్విట్జర్లాండ్లో జరగాల్సిన చర్చల నుండి ఇరాన్ వైదొలగడంతో ఈ ఒప్పందం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో తెర వెనుక జరిగిన నాటకీయ పరిణామాలు, తాజా రక్తపాతంపై సాక్షి టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ కథను ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేసిన ప్రాథమిక ఒప్పందం కేవలం కొద్ది గంటల్లోనే కుప్పకూలే పరిస్థితి వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున హెజ్బుల్లా జరిపిన దాడిలో 4 ఇజ్రాయెల్ సైనికులు మరణించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని నెతన్యాహు హిజ్బుల్లాకు భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్లోని 80కి పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో కనీసం 47 మంది ప్రాణాలు కోల్పోగా 100కు పైగా గాయపడ్డారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడులకు నిరసనగా స్విట్జర్లాండ్లోని లేక్ లుస్సర్ను వేదికగా జరగాల్సిన తదుపరి దశ చర్చల నుండి ఇరాన్ అకస్మాత్తుగా వైదొలిగింది. దీంతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన స్విస్ పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు. ఈ ఉద్రిక్తతలకు అమెరికాదే ప్రత్యక్ష బాధ్యతని, తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ హెచ్చరించారు. ఈ చారిత్రాత్మక డీల్ పూర్తిగా ఆగిపోకుండా ఉండటానికి శుక్రవారం రోజంతా దౌత్యవేత్తలు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అన్ని ఫ్రంట్లలో కాల్పుల విరమణ ఉంటేనే ఈ ఒప్పందం ముందుకు సాగుతుందని ఇరాన్ షరతు పెట్టడంతో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య కొత్త తాత్కాలిక సీజ్ ఫైర్ కుదిర్చారు. అయితే ఇటు ఇజ్రాయెల్ కానీ అటు హిజ్బుల్లా కానీ దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఈ ఒప్పందంపై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై గట్టి నిబంధనలు లేకుండానే వారికి ఆర్థిక ఉపశమనం కల్పించారని అమెరికాలోని కొందరు రిపబ్లికన్లు, ఇజ్రాయెల్ నేతలు ట్రంప్ను విమర్శిస్తున్నారు. దీనిపై వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్ ఇజ్రాయెల్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో ఇజ్రాయెల్కు అండగా నిలబడుతున్న ఏకైక శక్తివంతమైన మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమేనని, అలాంటి మిత్రుడిపైనే ఇజ్రాయెల్ కేబినెట్ దాడులు చేయటం మూర్ఖత్వం అని మండిపడ్డారు. ఏదేమైనా టెక్నికల్ చర్చలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.